ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చేయూత 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. సభకు ముందే స్టేజ్పై ఉన్న ఎమ్మెల్యే ఎలీజా ఫ్లెక్సీని తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు. ఫ్లెక్స్ తొలగింపుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎలీజా ఫ్లెక్సీ తొలగింపుపై మీడియాతో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా స్పందించారు. ఇటువంటి దౌర్భాగ్యం ఏ ఎమ్మెల్యేకు రాకూడదని కోరుకుంటున్నా. కార్యక్రమంలో ముందుగా మీ ఫ్లెక్స్ కొంతమంది గుర్తులకు ఫ్లెక్స్ తొలగించారు సార్. తర్వాత మీరు వస్తారని చెప్పి మళ్ళీ పెట్టారంట సార్. ఏంటి సార్ దాంట్లో రాజకీయం ఎలా జరుగుతుంది? చంద్రపూడి ఏం జరుగుతుంది మీరే చెప్పాలి, నాకంటే మీకే బాగా తెలుసు. ఏం జరుగుతుంది అనేది మీకే తెలుసు. ఇది ఏంటంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఎక్కడా జరగకూడదు అనేది నేను అంటా ఉన్నాను. ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి ఉండగా ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఫ్లెక్సీని ఇలాగ ప్రోగ్రాం పెట్టి పిలిచి తొలగించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే, కావాలని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి, కావాలని ఒక 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 ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలని, నన్ను బాధ పెట్టాలని చేస్తూ ఉన్నారు. సార్ ఏంటి సార్ త్వరలో పార్టీ మారుతారనే వార్తలు ఇంకా ఏం రాలేదే, నేనైతే చెప్పలేదు. మీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు సార్? అనుకోవటం అంటే ఇందాక మీరే అన్నారు ఊహాగానాలని. అవి ఊహాగానాలు కానీ నేను చెప్తా ఉన్నాను. మీ ఆలోచన ఎలా ఉంది సార్? అంటే చంద్రపూడి నియోజకవర్గంలో మీకు జరుగుతున్న పరాభవం మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, నేను చెప్పలేను. తీసేయటం జరిగింది. పేరును కూడా చెక్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇంకో ఊర్లో. మరి ఈరోజు నా ఫ్లెక్సీ పెట్టి తీసేయటం జరిగింది, మళ్ళీ పెట్టారు. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇక్కడ మాట్లాడే ప్రతిదీ పార్టీ అధిష్టానానికి తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు అని అంటే మీడియా ముందు మాట్లాడుతున్నాను, నేనేం రహస్యంగా మాట్లాడట్లేదు. పార్టీ అధిష్టానానికి తెలుస్తుంది. పార్టీ అధిష్టానం ఇంతవరకు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు, ఎవరు ఖండించలేదు. ఇది తీవ్రమైనదిగా నేను భావిస్తా ఉన్నాను. తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం. నాకైతే ఇంతవరకు ఆహ్వానం లేదు.